ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు. వాక్యం వింటూ వాక్యం కొరకు వేగిరపడుతూ ఉదయమునే దేవుని సన్నిధిని వాక్యంను వెతుకుచున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లాడ్. మీరందరూ కూడా మీ అందరి ప్రైజ్ లాడ్ కూడా నేను అందుకున్నాను. ఆమేన్. మంచిదిరా. ఎలా ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలమునే లేచి దేవుని మాట విని, దేవుని వాక్యం విని, దేవుని వాగ్దానం విని బయటకు వస్తున్నటువంటి మీ అందరికీ మంచి శుభమైన కార్యము, శుభవార్త, శుభ అద్భుతాలు ప్రభు మన జీవితంలో చేయునుగాక. చేస్తున్నారు. చాలామంది జీవితంలో ఆదరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, ఓదారుస్తున్నారు. ఈ వాగ్దానము అనేకులను బ్రతికిస్తుంది. ఉదయకాలమున నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలు నాతో చెప్తున్నారు ఏంటంటే, నిజంగా దేవుడు మమ్మలను కాపాడుతున్నారమ్మా, ధైర్యపరుస్తున్నారు, ఓదారుస్తున్నారు. నిజంగా వాక్యం చేత మేము చాలా బలం పొందుకుంటున్నాం అని చెప్తున్నా. మరి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలామంది కామెంట్ చేస్తున్నారంట. అలాంటి వారి దగ్గరికి అమ్మ వేరెవరు పెట్టినా పెట్టకపోయినా దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వారి దగ్గరికే వెళ్తుంది. ఏ ప్రార్థన చేసినా అమ్మ మనమైతే ఒక్కటే, దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఓకేనా? మంచిది. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎవరి గురించి మనం బాధపడొద్దు. దేవుని వైపు చూస్తూ ఆ పరలోక రాజ్యం కొరకు మనం పరిశుద్ధంగా సిద్ధపడితే, ఎందుకంటే ఏ రోజు మన జీవితంలో ఏది సంభవిస్తుందో అది మనకు తెలియదు. అందుకని మీరందరికీ కూడా నేను ఒకటే చెప్తాను, అమ్మ ఎవరిని మనం పట్టించుకోవద్దు. మనం పరిశుద్ధంగా ఉన్నామో లేదో, మనం దేవునికి భయపడే వారం కాదో లేదో అదొక్కటి చూసుకోండి. అప్పుడే దేవుడు మనందరినీ కూడా ఆయన వినికిల్లో ఆశీర్వదించి దీవిస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగించువు. ఇక్కడ దేవుడు చక్కటి మాట. దావీదు ఆయన జీవితంలో ఆయన బీదగా ఉన్నప్పుడు గొప్ప ధనవంతుడిగా దేవుడు ఆయన్ని తీర్చిదిద్దాడు. అయినా ఆ ధనమును బట్టి ఆ భేద స్థితిని మర్చిపోలేదు. ఆ ఎక్కడి నుంచి పిలువబడ్డాడో, ఏ దీనస్థితిలో నుంచి ఆ దేవుడు ప్రేమించాడో, ఏ దీనస్థితిలో నుంచి ఆయన్ని ప్రేమించుటకు గల కారణం ఒకటే, ఏంటి అంటే దేవునికి నమ్మకంగా, దేవునికి ఇష్టానుసారంగా చిన్నప్పటి నుంచే బ్రతకటం వలన దేవుడు అతన్ని ఎన్నో మార్లు కాచి కాపాడుతూ వచ్చాడు. అందుకే ఆయన బీదలను కటాక్షించేవాడు గురించి రాస్తున్నాడు. ఎవరు బీదల గురించి రాయట్లేదు, బీదలను కటాక్షించేవాడు, బీదల మీద కనికరం చూపువాడు. ఆ బీదలు ఆపత్తులో ఉన్నప్పుడు వారిని ఆదుకునే వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా తప్పిస్తాడు, ఎలా పైకి తీస్తాడు, వారికి ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ ఒక్క మాట చెప్పనా, ఈ రోజులు బీదల మీద కాదు కానీ ధనం మీద ప్రతి మనిషి పరిగెడుతున్నాడు. ధనం వైపు పరిగెడుతున్నాడు, ధనం మీద పరిగెడుతున్నాడు, సంపాదన మీద పరిగెడుతున్నారు. కానీ అట్లని బీదలని చూడని వాళ్ళు లేరు అనుకోబాకండి. చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. చాలామంది బీదల్ని కనికరిస్తున్నారు, బీదలకి తోడుగా ఉంటున్నారు, బీదవాళ్ళని చాలామంది పైకి తీసుకొస్తున్నారు. వారి గురించి చక్కటి మాట చెప్తున్నాడు. బీద సేవకులను ఆదుకుంటున్నారు, చిన్న చిన్న సంఘాలను బలపరుస్తున్నారు, చిన్న చిన్న సంఘ కాపరులకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారందరి మీద దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుందో చూడండి. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడట. ఎవరిని? బీదలను కటాక్షించేవాడు. చక్కటి మాట చెప్పాడు, ధన్యుడు కదా. బీదల ఎడల, కటాక్షం కలిగిన వారి ఎడల చాలా ధన్యులు. మనం కూడా చాలామంది అంటే మనకు తగ్గినటువంటి వారు, మనకున్న స్తోమతను బట్టి మనం ఎప్పుడూ ఏదో ఒక దీనులకి అంత చేయలేము, అంత చేసేంత స్థితి మనకి లేదు. కానీ ఉన్నవాళ్ళు మాత్రం చాలామందికి చేస్తున్నారు. దేవుడు నిజంగా వారి ఎడల కటాక్షము, వాళ్ళు ధన్యులు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా, శోధన వచ్చినా దేవుడంట వారిని తప్పిస్తాడు. రెండోది, యెహోవా వానిని
కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యులవుతాడంట. ఆ తర్వాత వాని శత్రువుల ఇచ్చుకు నీవు వానిని అప్పగింపవు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిజంగా మన ఎడల దేవుడు ఎంత కనికరం ఉన్నాడో. నేను బీదని అమ్మా, నాకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు. బీదవారి ఎడల నిజమేలే, బీద సంఘాల్లో పెద్ద పెద్ద సేవకుల్ని పిలిస్తే వస్తారా? నాకు కూడా నేను చాలాసార్లు బాధపడ్డాను. గొప్ప సేవకులు మరి వాళ్ళు అక్కడ పిలిస్తే ఇక్కడ వెళ్తే, గొప్పవాళ్ళు పిలిస్తే వెళ్తారు, ధనవంతులు పిలిస్తే వెళ్తారు, బాగా ఉన్నతులు పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళు పిలిస్తే వెళ్తారు. కానీ మనలాంటి బీదలు ఎవరైనా పెద్ద సేవకుల్ని పిలిస్తే వస్తారా? రారు. ఎందుకంటే మనము ఏమి వాళ్ళకి ఇచ్చుకోలేము. అంటే ఇస్తాము, కానీ వాళ్ళ స్థితిగతులకు మించి మనం ఇవ్వలేమని నేను ఎప్పుడు చాలాసార్లు కొన్నిసార్లు బాధపడ్డాను దేవుని దగ్గర. అయితే ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీద నేను ఒక్కడే గొప్పవాడిని, ఏ గొప్పవారు లేరు, అందరూ నా దృష్టిలో సమానమే అని చెప్పారు. అవును దేవుని బిడ్డలారా, మనందరము దేవుని దృష్టిలో సమానమే. కానీ బీదల మీద దేవుని యొక్క కటాక్షించేవాడు ధన్యుడు. ఆపద వచ్చినప్పుడు ప్రభువే మనకి తోడుగా ఉంటాడు. ఆయన వారిని ఏం చేస్తాడట? కాపాడి బ్రతికిస్తాడు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నా మీరు బీదలు అని బాధపడవాకండే. ఆపద వచ్చినప్పుడు మన దేవుడే మిమ్మల్ని ఆదుకుంటాడు, మనల్ని ఆదుకుంటాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కృపే మన మీద ఉంటుంది. కానీ ఏ మనుషుల దయ ఉండదు. ఏ టైంలో ఎవరిని పంపిస్తాడో, ఏ రీతిగా సహాయం. అట్లా నేను ఎన్నో మార్లు నాకు ఆపద వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఎన్నో మార్లు దేవుని బిడ్డలు నా దగ్గరికి రావటం, అనుకోకుండా నేను ఏది అవసరంతో కన్నీరు కారుస్తున్నానో, రహస్యంగా ప్రార్థిస్తున్నానో దానికి తగిన మరి ఇంకా ఎగస్ట్రా ఇచ్చి వారు దేవుని నాకు వాగ్దానం నెరవేర్పు చేయటం నేను కూడా అనుభవించాను. కాబట్టి తప్పకుండా మీ స్థితిలో కూడా అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. నేను బీదను అనబాకండి, కనికరం కలిగిన దేవుని యొక్క కృప మన అందరి మీద ఉంది. దేవుడి దినం మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ దినం వాక్యం వాగ్దానం ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నాయన వారి దీన స్థితి నుంచి, వారి యొక్క ఇదిగో నన్ను ఆపత్కాల స్థితి నుంచి, అనారోగ్యపు స్థితి నుంచి, ఆర్థిక స్థితి నుంచి కాచి కాపాడి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా.